అందరికీ నమస్కారం. ఎప్పట్లాగే ఈ రోజు కూడా రాజు గారు మంచి మంచి రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీకు డిఫరెంట్ రెసిపీస్ చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేసారు. మరి వాళ్ళు ఏం వంటలు చేయబోతున్నారో చూడాలి అంటే స్టార్ట్ చేసేద్దాం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. గుమగుమలాడే వంట చేసి చూపించడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. మరి మనం స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు ఈరోజు గుమగుమలాడే వంటలో ఏం చేయబోతున్నారు? ఈరోజు గోబీ పన్నీర్ కర్రీ. వావ్, కాంబినేషన్ అసలు వింటేనే అదిరిపోయింది. మంచి కాంబినేషన్ అది. యా, గోబీ పన్నీర్ కాంబినేషన్ అంటే కైండ్ ఆఫ్ వెరీ అంటే అందరికి ఫేవరెట్ కాంబినేషన్ అది. చాలా మందికి గోబీ ఇష్టం కదా. అవును, పన్నీర్ కూడా చాలా మందికి ఇష్టం. సో ఈ రెండిట్లో బాగా వస్తుంది, చాలా బాగా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. గోబీ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేద్దాం. గోబీ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. నాకు గోబీ ఇష్టం, పన్నీర్ ఇష్టం, మరి రెండింటి కాంబినేషన్ లో కర్రీ అంటే ఇంకా ఇష్టం. సో నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. మరి మీకు ఇష్టమేనా? ఇష్టం లేదా? ఇష్టం లేకపోయినా పర్లేదండి, మీ అందరికీ నచ్చేలా చేస్తారు రాజుగారు, రుచిగా. సో ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారనమాట. కరెక్ట్ రాజుగారు? కరెక్ట్. సో చేసేద్దామా? తప్పకుండా. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? సో డైరెక్ట్ ప్రాసెస్ ఇది. ఓకే, సో ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దాంట్లో ఇంకొంచెం పసుపు వేసేస్తే సో అది కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి సో ఇంకా దాక్కున్న పురుగుల్ని సైతం వెతికి మరీ చంపుతుంది. ఓకే, సో దీంట్లో టొమాటో పేస్ట్. ఓకే, సో టొమాటోస్ ఉడికించేసి పేస్ట్ చేసేసాం. సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో ఈ కారం పసుపు కొంచెం ఈ టొమాటో పేస్ట్ దాంట్లో కొంచెం మగ్గితే మనం ఆ వెజిటేబుల్స్ ఉడికించుకున్నవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో టొమాటో పేస్ట్ కొంచెం మగ్గాలి కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జుట్టు బాగా మెత్తగా పట్టుకుచ్చులాగా మెరవాలంటే ఈ చిట్కా చక్కగా యూజ్ అవుతుంది. ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని అందులో కొద్దిగా టీ పొడి వేసి బాగా మరగ కాచి చల్లార్చి వడగట్టి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని జుట్టుకి అలాగే కుదుళ్ళకి బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేసినట్లయితే జుట్టు పట్టుకుచ్చులాగా మెత్తగా మెరుస్తూ ఉంటుంది. చిట్కా చూసాం కదా, ఇక్కడ కూడా గుమగుమలు ఆడిపోతుంది, బాగా మగ్గుతోంది టొమాటో పేస్ట్ అంతా కూడా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకుందాం రాజు గారు? ఓకే, సో దీంట్లో ఉడికించుకున్న కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. ఓకే, సో వాటర్ ఏమైనా కావాలా రాజు? కొద్దిగా. సూపర్. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర, సో గోబీ పన్నీర్ కర్రీ రెడీ అండి. వావ్, గుమగుమలాడిపోతూ గోబీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పన్నీర్ కర్రీ రెడీ.
నిజంగానే గుమగుమలాడిపోతుంది కర్రీ. టేస్ట్ చూసేద్దాం వేడివేడిగా. తీసుకోండి రాజు గారు. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది రాజు గారు. మీరు చేయడం బాగోకపోవడం ఉండదు, సో అది డెఫినెట్లీ తెలిసిన విషయమే. కానీ ఇందులో స్పెసిఫిక్ గా ఏంటంటే ఆ రెండిటి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. బాగా మంచి బ్లెండ్ అయ్యాయి, రెండు బాగా బ్లెండ్ అయ్యాయి. అండ్ టొమాటో పేస్ట్ బాగా సెట్ అయింది దీనికి. రెండిటి కూడా కొంచెం ఆ పులుపు అనేది పట్టేసింది. మనం వేసుకున్న కొంచెం గరం మసాలా, ధనియా పొడి, సో ఆ టేస్ట్ కూడా కాస్త మసాలా టచ్ ఉంది, కానీ మనకి ఆ మెయిన్ టేస్ట్ కిల్ అవ్వలేదు. ఎక్కువ మసాలా మరి ఓవర్ గా లేకుండా కొంచెం అలా మీడియేట్ గా ఉంటే బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, గోబీ అండ్ పన్నీర్ ఫేవరెట్ ఉన్న వాళ్ళు దీన్ని డెఫినెట్లీ ట్రై చేయాలి, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనము మామూలుగా ప్లాస్టిక్ కంటైనర్స్లో ఏవైనా వస్తువులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అంటే సున్నిపిండి, కాఫీ పొడి, ఇలా రకరకాల పౌడర్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. వీటిని తీసేసిన తర్వాత కూడా ఆ డబ్బాలు అదే వాసన వస్తూ ఉంటాయి. ఈ వాసన పోవాలంటే వెనిల్లా ఎసెన్స్తో కనుక ఈ డబ్బాల్ని బాగా క్లీన్ చేసుకున్నట్లయితే వాసన పోతుంది. మళ్ళీ డబ్బాలో ఏ వస్తువైనా స్టోర్ చేసుకోవచ్చు.